తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి సత్రం కాదు. దేవస్థానంలో 1000 మందికి పైగా ఇతర మతస్థులు ఉన్నారు. వాళ్ళకి స్వామివారి మీద ఎట్లాంటి విశ్వాసం నమ్మకం లేదు. అట్లాంటి వాళ్ళకి అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఇంకా ఎందుకు ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు? ఇది బండి సంజయ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు. ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద మనకి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మానికి అనుగుణంగా వివరించాలని చెప్పి ఆలోచన మనకి లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడమైంది, వాళ్ళు ఇంకా కొనసాగించడమైంది. ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు? గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒకడ పురుష పెట్టాలి వాటికి. అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తాయండి. ఇతర దేశాలకు దేశం సత్రంగా మారింది, తెలుగు రాష్ట్రాలు సత్రంగా మారింది. వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము, పాస్పోర్ట్ ఇస్తాము, వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, వాళ్ళకి పెన్షన్ ఇస్తాము. ఇతర మతస్థులకు టీటీడీలో ఉద్యోగాలు ఇస్తాం. ఇది అయితే యాక్చువల్గా టీటీడీ ఆల్రెడీ అందరినీ మార్చేసాం అని చెప్పింది. మొన్ననే రాజశేఖర్ని సస్పెన్షన్ కూడా చేసింది. తక్కువ సంఖ్యలోనే ఉన్నారని చెప్పింది. 100 లోపే ఉంటారు, ఏదో 30-40 అది కూడా వేరే చోటకి అని చెప్పారు. ఇప్పుడు 1000 మంది అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ భానుప్రకాష్ రెడ్డి సమక్షంలోనే బండి సంజయ్ చేస్తున్నారు. ఎంతవరకు వాస్తవం? టీటీడీ సమాధానం చెప్పాల్సి ఉంది.